నా పేరు జెన్నిఫర్. 12 సంవత్సరాల వివాహ జీవితం, 3 పిల్లల తర్వాత 10 సంవత్సరాల క్రితం నా మొదటి ప్రేమ అయిన జాన్ను నేను విడాకులు తీసుకున్నాను. ఇటీవల నేను అందమైన చెఫ్ అయిన ఆంటోనియోను ప్రేమించాను. కానీ నా పిల్లలు మరియు నా కోసం మళ్లీ విఫలమవ్వకూడదని నేను నిశ్చయించుకున్నాను. అప్పట్లో నేను చాలా చిన్నవాణ్ణి. నా పైశాచిక దాడి మరియు గర్భస్రావం వల్ల ఎన్నో భయాలుండేవి. కానీ ఇటీవల నేను నా భయాలను నయం చేసుకోవడంపై పనిచేస్తున్నాను. దాని గురించి తర్వాత చెబుతాను. ప్రస్తుతం నేను దేవుడు ఉద్దేశించినట్లుగా కొత్త ఒడంబడిక కుటుంబాన్ని ఎలా నిర్మించాలో నేర్చుకున్నానని మాత్రమే తెలుసుకోండి. గత వారం చివర్లో జూలీ టామ్సన్ యొక్క సీడర్ క్రీక్ లేక్ హౌస్ లో జరిగిన సమ్మన్ కేర్స్ రిట్రీట్ కు హాజరైన తర్వాత అది నా జీవితాన్ని మార్చింది. నేను ఆంటోనియోను కలిశాను. నా పైశాచిక దాడి, నా గర్భస్రావం గురించి, అవి నాలో కలిగించిన భయాలు, అవే జాన్తో నా వివాహాన్ని నాశనం చేశాయని అతనికి చెప్పాను. నాకు నా భయాల నుండి విముక్తి లభించిందని, నా గాయాలు నయమయ్యాయని అతనికి చెప్పాను. వివాహానికి మరియు కుటుంబానికి కట్టుబాటుండటం అనేది మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లే అని నేను ఆంటోనియోకు సూచించాను. అలాంటి ఉల్లాసభరితమైన సవాలుకు మనం సిద్ధంగా లేకపోతే మార్గ మధ్యలోనే మనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రెండోసారి కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. ఆంటోనియో విడాకులు తీసుకున్నందున నన్ను ప్రేమిస్తూ మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు సర్వస్వం ధారపోస్తానని చెప్పారు. నా మొదటి ప్రశ్న ఆంటోనియోకు, మీకు ప్రభు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉందా అని అడిగాను. అతను లేదన్నాడు. కావాలా అని అడిగాను. అవును, వీలైతే తీసుకుంటాను అన్నాడు. అందుకే మీ తల వంచి నాతో పాటు చెప్పండి అన్నాను. ప్రభు యేసయ్యా, నేను పాపి అని ఒప్పుకుంటున్నాను. నా పాపాలను క్షమించి నా జీవితంలోకి వచ్చి నా ప్రభువుగా రక్షకుడిగా ఉండండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తాను. యేసునామంలో ఆమేన్. జెన్నిఫర్ ఆంటోనియోకు, ఇప్పుడు నీవు క్రీస్తును కొత్త వ్యక్తివి, దేవుని సంతానం, ఇకపై పాపానికి దాసుడివి కాదని, పరిశుద్ధాత్మతో నిండిపోయావని చెప్పింది. అతని పేరు జీవపుస్తకంలో వ్రాయబడింది. ఇక అతను దేవునితో కలిసి పరలోకంలో శాశ్వతంగా జీవిస్తాడు. వారు సంబరంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జెన్నిఫర్ ఆంటోనియోకు ఇప్పుడు వారు క్రీస్తుతో కలిసి ఇద్దరు భార్యాభర్తలుగా వారి పిల్లలతో కలిసి ఒక ఒడంబడిక కుటుంబాన్ని నిర్మించవచ్చని చెప్పింది. ఎందుకంటే జెన్నిఫర్కు 3 పిల్లలు, ఆంటోనియోకు 2 పిల్లలు ఉన్నారు. వారి వివాహ ప్రమాణాల్లో భాగంగా జీవితాంతం ప్రతిరోజు 3 ఒడంబడిక సంబంధాలను ప్రేమతో చూసుకోవాలని, ఒప్పందాలు చేసుకోవాలని జెన్నిఫర్ సిఫార్సు చేసింది. తమ ఒడంబడిక కుటుంబంలోని సంబంధాలను చూసుకోవటం అంటే క్షమించటం, స్వార్థరహితంగా ఉండటం, పరస్పర నిర్ణయాలు తీసుకోవటం, భార్యాభర్తల మధ్య సమయం గడపటం, కుటుంబం మరియు క్రీస్తు మధ్య సమయం, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమయం, మనస్సును క్రీస్తు మనసులోకి మార్చుకోవటం, భావోద్వేగ, ఆధ్యాత్మిక, శారీరక సన్నిహితత, చివరగా యేసుక్రీస్తు ద్వారా గాయాల నివారణ వంటి విషయాలు ఉంటాయని ఆమె వివరించింది. ఆమె వివరించినట్లుగా ఈ ప్రేమపూర్వక చర్యలు ఆమె గత వివాహంలోని పగ, స్వార్థం, నిర్లక్ష్యం మరియు కుటుంబ సభ్యుల మధ్య సమయం లేకపోవడం వంటి వాటిని భర్తీ చెయ్యాలి. ఆంటోనియో, జెన్నిఫర్ బైబిల్ సంబంధిత ప్రేమ ప్రవర్తనలను క్యాలెండర్లో షెడ్యూల్ చేసి వాటిని పర్యవేక్షించడానికి వారానికి ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమైన ఒప్పందం ఏమిటంటే వారిద్దరూ ఒకే సమయంలో ఒకే మంచంలో పడుకుని కలిసే లేచి ఉదయం ఆధ్యాత్మిక ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నారు. జెన్నిఫర్కు తెలుసు, వేర్వేరు గదుల్లో వేర్వేరు సమయాల్లో పడుకోవడం ఆమె జాన్తో ఉన్న వివాహాన్ని నాశనం చేయడంలో సహాయపడిందని. అలాగే పెళ్లి తర్వాత కూడా జెన్నిఫర్ను ప్రేమతో చూసుకోవడం ఎంత ముఖ్యమో తన రెస్టారెంట్ వ్యాపారంపై దృష్టి పెట్టడం వల్లే తన గత విడాకుకు ప్రధాన కారణమయ్యిందని ఆంటోనియోకు తెలుసు. అలాగే 2 పిల్లలతో పాటు పిల్లల మధ్య సంబంధాలను అభివృద్ధి చేసేందుకు సమయం కేటాయించుకోవాలని వారు అంగీకరించారు. ఇంకా జెన్నిఫర్ మరియు ఆంటోనియో ఇద్దరికీ ముఖ్యమైన విషయం ఏమిటంటే గత వివాహాల్లో లైంగిక జీవితం చాలా స్వార్థపూరితంగా ఉండటంతో ఇప్పుడు లైంగికతను భావోద్వేగ, ఆధ్యాత్మిక, శారీరక సన్నిహితంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జెన్నిఫర్ షీలా వ్రే గ్రెగోయిర్ రాసిన గుడ్ గర్ల్స్ గైడ్ టు గ్రేట్ సెక్స్ అనే పుస్తకాన్ని కలిసి చదవాలని, అలాగే ఓ సహనంతో మళ్లీ ప్రారంభించేందుకు ఆమె రాసిన 31 Days to Great Sex అనే పుస్తకాన్ని ఉపయోగించింది. పిల్లలకు దూరంగా డేట్ నైట్స్, ప్రభువుతో ఆరాధన ద్వారా క్రీస్తు మార్గంలో మనస్సును మార్చుకోవాలని వారు అంగీకరించారు. తమ భవిష్యత్తుపై ఉత్సాహంగా ఉన్న కుటుంబం కోసం ప్రతిరోజు బైబిల్ ప్రేమ లక్షణాలతో ఒకరినొకరు గౌరవించుకోవాలని వారు గుర్తించారు. తమ కుటుంబ సంబంధాలను సమయం మరియు శ్రమలో ప్రాధాన్యతగా ఉంచాలని ప్రభువైన యేసుక్రీస్తు మార్గదర్శకత్వం, దిశ, పవిత్రాత్మ ప్రేరణ,
ప్రోత్సాహం మరియు శక్తితో చేయాలని వారు సంకల్పించారు.